అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ రాయవరం మండలం రేవ్ పోలవరం తీరంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండా బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ పాల్గొన్నారు. 2000 మందికి పైగా ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం యోగా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనిత మాట్లాడుతూ, యోగా భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి. ప్రజల ఆరోగ్యానికి యోగా అవసరమని తెలిపారు. రేవు పోలవరం పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తిగా తల భాగాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుని వెళ్ళండి. శ్వాస ఆధారంగా చేయాలి. మళ్ళా శ్వాస విడిచిపెడుతూ కిందికి ఎవరి స్థానంలో వాళ్ళు లేచి నించోవాలండి. ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. అందరూ కాళ్ళు హాఫ్ ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి. ఒక 6 అడుగులు చేతులు నడుము దగ్గరికి తీసుకొని రండి. బెండ్ చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకోండి. శ్వాస విడిచిపెడుతూ తలని కుడి పక్కకు వంచండి. శ్వాస తీసుకుంటూ మళ్ళీ నిటారుగా. అందరికీ కూడా కొప్పిశెట్టి బుజ్జి గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కటి మాత్రం నిజమమ్మా, ఇక్కడ చెప్తున్నా, ఇంతవరకు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం. కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా భావించాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే అంటే జూన్ 21వ తారీఖున ప్రపంచం మొత్తం కూడా ఈరోజు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి. ఈరోజు సుమారుగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అన్నది పక్కన పెడితే ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి మనకున్న 24 గంటల్లో మనం ప్రతి ఒక్కదానికి ఒక గంట వెచ్చిస్తాం. కానీ మన గురించి మనం చేసుకునే ఒకే ఒక గంట, మన గురించి మనం నిర్వహించుకునే పని ఒకే ఒక గంట యోగా. 45 నిమిషాలు యోగా మీద దృష్టి పెడితే మనకి 100 సంవత్సరాల ఆయుష్ మనమే తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే యోగా అనేది మన జీవితంలో భాగం అవ్వాలి.